నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. జ్యోతిష శాస్త్రానికి అనుగుణంగా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. మానవుని జీవన మనుగడ గ్రహాల స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఇంకా ఇతర గ్రహాలు ఎటువంటి విశేష ఫలితాలను మనకు అందిస్తున్నాయి, అలాగే రాబోయే వారం రోజులలో ఉన్న శుభముహూర్తాలు, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను తెలియజేయడానికి పండితులు మనతో పాటు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ సివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మేషరాశి వారికి రాబోయే వారం రోజుల్లో విశేషమైన ఫలితాలు ఎలా ఉన్నాయండి? ముఖ్యంగా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, స్త్రీజన సహకారం బాగుంటుంది. అయితే స్వార్థపు భావనలు కొన్ని ఎక్కువయ్యే అవకాశం ఉంది. అది భవిష్యత్తులో గౌరవాన్ని తగ్గించే అవకాశం ఉంది. నిజానికి స్వార్థం అనే భావనలో కనిపించినా అది స్వప్రయోజనాన్ని ఇచ్చేంత బలంగా లేదు. అంటే ఊరికే భావన మాత్రం చేసి గౌరవాన్ని తగ్గించుకుంటూ పనిచేస్తుంది. అందువలన స్వార్థ విషయాలు బయట పెట్టకుండా ఉండడం చాలా శ్రేష్టమైంది. ఆలోచన విషయంలో కూడా కొంత ఆందోళనకు అవకాశం ఉంది. అందువలన ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వలన త్వరితంగా నిర్ణయం తీసుకోవడం సంభవిస్తుంది. ఇంకా విశేషించి శత్రువులు వీరికి అపకారం చేద్దామని అనుకున్నా వాటిని జయించగలుగుతారు. విశేషించి దాన్ని జయించడం కోసం చేసేటువంటి కృషిశీలత ఏదైతే ఉందో అది సత్ఫలితాలని ఇచ్చేదిగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయనందువలన విరోధాలు వచ్చే అవకాశం, అపార్థాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా ఖర్చు పెట్టడం, వీలైనంత మార్గాలు మాత్రం ఏర్పాటు చేసుకోవడం, అవకాశాలు ఏర్పాటు చేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే వాటిని స్వీకరించడానికి ప్రయత్నం చేయటం శ్రేష్టమైనటువంటిది. వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు ఆహ్లాదకరంగా ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. అవి గౌరవాలను పెంపొందించే అవకాశం ఉంది. అయితే స్వలాభం ఏదైతే ఉందో అది లాభం వచ్చే సమయానికి గమ్మున మనసు మార్చుకునేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. అందువలన తాత్కాలికంగా స్వార్థ భావనలు ఉన్నా పరోక్షంగా వాటిని జయించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య ధ్యానం ఆత్మబలాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం ఉత్తమ ఫలితాలని అందజేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే సత్ఫలితం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచిస్తోందండి? ఇక్కడ 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా కుజుడు 3వ రాశిలో ఉన్నారు, 4వ రాశిలో బుధుడు, పంచమంలో గురువు, ద్వితీయంలో శుక్రుడు, దశమంలో కేతువు. అదృష్టకాలం కొనసాగుతోంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధనలాభం సూచితం. బుద్ధి బలంతో మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఫలితం ఆధారపడి ఉన్నది. అలాగే సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. అపోహలు తొలగుతాయి. ఎటు చూచినా విజయమే కనపడుతున్నది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉన్నది. అర్హతని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. జీవితంలో ఉన్నత స్థితికి చేరటానికి ఇది అనుకూలమైన సమయం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యమైనటువంటి సమయాలలో దత్తాత్రేయ స్తోత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణ సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. కందులు, నువ్వులు శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మిథున రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు సహకరిస్తున్నాయండి?
తాము చేసే ప్రతి పని కూడా అందరినీ ఆకట్టుకునేదిగా చాలా సుందరంగా కనిపిస్తుంటుంది. తద్వారా ఎక్కువ పనులను కూడా నెరవేర్చగలుగుతారు, ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతారు. కానీ మాట్లాడే తీరు వల్ల మాత్రం వైరుధ్యాలు పొందే అవకాశం ఉంది. అందువలన ఇతరులు అపార్థం చేసుకోకుండా ఉండడం కోసం తక్కువగా మాట్లాడడం, మౌనం పాటించడం శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంటుంది. అలాగే మీకు సహకారాలు బాగా లభిస్తాయి. వ్యాపారస్తులైన మిత్రులు, అలాగే స్త్రీజన సహకారం మొదలైనటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి. విద్యార్థులు నూతన విషయాలన్నిటినూ స్వీకరించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. వాటిని మనసులో స్థిరంగా అట్టే పెట్టుకునే కోసం అని చెప్పి శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. శత్రువుల్ని జయించగలుగుతారు, వారి అపకారాలు ఏమీ చేయలేరు. ఆరోగ్య స్థానంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక అనారోగ్యాలకు అవకాశాలు ఉన్నాయి. అంటే మనసు చికాగ్గా ఉండడం అనేటువంటివి. ఆ దోషాన్ని అధిగమించడం కోసం ప్రతిరోజు కూడా బియ్యంతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా, అలాగే పెరుగు దానం చేయడం ద్వారా, పంచామృతాలు శివునికి అభిషేకం చేయడం ద్వారా ఆ దోషాలను అధిగమించేటువంటి అవకాశం ఉంది. పూర్వపుణ్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడా బాగున్నాయి. తద్వారా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ గౌరవించేవిగాను, అందరికీ ఉపకరించేవిగాను ఉంటాయి. తద్వారా ఎక్కువ మంది యొక్క అనుకూలతను, ఆశీస్సులను పొందగలుగుతారు. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఏమండి? విష్ణుమూర్తి ఆరాధన చాలా వరకు ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీదేవత ఆలయాన్ని దర్శించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? బుధ ప్రీతిగా పెసలు దానం చేస్తే సద్భావనలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో అపజయాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందా అండి? ఇక్కడ 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో ప్రధానంగా బుధుడు 2వ రాశిలో ఉన్నారు, సప్తమంలో చంద్రుడు. కార్యసిద్ధి యందు విశేషమైన స్పృహ కలిగి పనిచేయాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. బాగా ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు, నిందలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. దాన ధర్మాలు చేతనైనంత చేస్తూ ఉండండి. సత్పురుషుల వల్ల కార్యములు పూర్తి చేస్తారు. సత్పురుషుల అనుగ్రహం వల్ల ఆపదలు దూరం అవుతాయి. ఒత్తిడి కలగకుండా ముందుగానే పని చేయండి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ముఖ్యమైన పనుల్లో తడబాటు వద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఏవండి? సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పార్వతీ పరమేశ్వరుల సందర్శనం చాలా అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? బొబ్బర్లు శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. సింహరాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వక కార్యాలన్నీ కూడా సఫలీకృతమయ్యే సూచనలు ఉన్నాయా అండి? సింహరాశి వారు తాము చేసే పనులన్నింటిలోనూ కూడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే కొంతవరకు ఆందోళనకు కూడా గురవుతుంటారు. ధ్యానం అలవాటు చేసుకోవడం ద్వారా ఆ ఆందోళనను అధిగమించి నైపుణ్యాన్ని మాత్రమే ప్రదర్శించే రీతిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. మాట్లాడే తీరు గౌరవాన్ని పెంపొందిస్తుంటుంది. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది, కానీ తాము అనుకున్న వేళకి రాకుండా తర్వాత కాలంలో వస్తుంటుంది. ఆ కారణంగా వాగ్దానాలు చేసేటప్పుడు కొంచెం జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు వాగ్దానాలు చేయకుండా ఉండడం మంచిది. అలాగే ప్రయాణాలలో వాహనాలకు సంబంధించి ఇబ్బందులను అధిగమించడం కోసం గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడం విషయంలో కొంత బద్ధకించే అవకాశం ఉంది. ఆ బద్ధకాన్ని విడనాడి వ్యాయామ ప్రాణాయామాదుల ద్వారా చురుకుదనాన్ని అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది. విశేషించి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను, వారు పరీక్షలు రాసే సమయంలో పెద్దలు హయగ్రీవ మంత్రాన్ని జపించడం ద్వారాను, శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఆ 3 గంటలు జపించాలి. ఆ విధంగా చేయడం ద్వారాను వారు
ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశాలు వారం ప్రారంభంలో కనిపిస్తాయి. వారం మధ్య భాగం నుంచి సంతృప్తి కూడా పెరుగుతుంది. విశేషించి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవాలి. అంటే ఉదయం 9 లోపులో కావలసినంత ఆహారము తినేయడము, అలాగే రాత్రి 9 లోపులో నిద్రకు ఉపక్రమించడము అనేటువంటి నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా లాభాలను ఇచ్చేవిగా ఉంటాయి. అంటే మనం చేసే పనులు ఇప్పుడు చేసిందే వెంటనే తొందరలోనే అవి లాభం కలిగించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి గతంలో చెల్లించాల్సిన సొమ్ములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని చెల్లించడానికి ఇది ఉత్తమ సమయంగా గుర్తించవచ్చు. విశేషించి అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అప్పు ఇవ్వడం ద్వారా వ్యక్తులతో విరోధం రావడంతో పాటు ఆ డబ్బు కూడా తిరిగి రాకుండా ఉంటుంటుంది. అందువలన మిత్రులను దూరం చేసుకునేటువంటి విధానం కాబట్టి అప్పులకు దూరంగా ఉండడం మంచిది. తాము తీర్చాల్సిన బాకీలు త్వరితంగా తీర్చడానికి ఈ సమయం అనుకూలమైనది కాబట్టి వచ్చిన సొమ్మును అప్పులు తీర్చేయడానికి, చాలా ప్రశాంతిగా ఉండడానికి వాడుకోవడం మంచిది. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ముఖ్యంగా దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళడం మంచిది. లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించడం కూడా మంచిదే. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ద్వాదశంలో రవి కుజల దోషం ఉంది కాబట్టి రవి ప్రీతిగా గోధుమలు, కుజ ప్రీతిగా కందులు దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఏ మేరకు యోగిస్తున్నాయండి? ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రవి కుజులు, తృతీయంలో శని, షష్టంలో కేతువు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉన్నది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. గృహంలో ప్రశాంతత లభిస్తుంది. అభీష్టములు సిద్ధిస్తాయి. అనేక విధాలుగా శుభ ఫలితాలున్నాయి. సాహసం చేస్తే ధర్మబద్ధంగా ఒక విజయం దక్కుతుంది. ఊహించని గౌరవం లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. మంచి మనసుతో మీరు చేసే ప్రయత్నాలు ఉత్తమ భవిష్యత్తుకు బాటలవుతాయి. నిరుత్సాహపరిచేవారున్నారు. ప్రతిదీ లోతుగా చూడకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం వల్ల ఎక్కువ సత్ఫలితం సిద్ధిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ముఖ్యంగా శివ దర్శనంతో పాటు రుద్రాభిషేకం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తే మరింత లాభం చేకూరుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? పెసలు, మినుములు తలో కేజింపావు తీసుకుని శివునకు పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. మిగిలిన రాశుల విశేష ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వాగతం. గురుగారు, తులారాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వస్తుందా అండి? ముఖ్యంగా వారు చేసేటువంటి పనులు సత్ఫలితాలను ఇచ్చేవిగాను, తమ ప్రయత్నాలు సంతృప్తినిచ్చేవిగాను ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులకు సహకరించడం కోసం, ఉపకరించడం కోసం చేసేటువంటి ఖర్చులు సత్ఫలితాలను ఇస్తాయి. వారు గృహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందడుగు వేసే అవకాశం ఉంది. అందువలన ఏదైనా నూతనమైన గృహాన్ని తీసుకుందాం అనుకున్నా, నూతనమైన వాహనాలను తీసుకుందాం అనుకున్నా కొంత ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటూ ముందడుగు వేయవచ్చు. గృహం తీసుకుందాం అనుకునే వాళ్ళు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నాలు చేయడం ఉత్తమమైన గృహ లాభానికి కారణమవుతుంది. అలాగే వాహనాలకు సంబంధించేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నం చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వారం ద్వితీయార్థంలో కంటే వారం ప్రథమార్థంలోనే ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే తీరు మాత్రం కొంత ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉండే ప్రమాదం ఉంది. విశేషించి ఇతరులు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందువలన తక్కువగా మాట్లాడడం, వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. వాహనాలకు సంబంధించి చేసే ప్రయత్నాలలో వారు
ఉత్తమ ఫలితాలనే సాధించగలుగుతారు. కాబట్టి ప్రయాణాలలో కూడా గౌతమ నామాన్ని జపించుకుంటూ ప్రయాణించడం ద్వారా వారు అనుకూలమైన కార్యాలను సాధించగలుగుతారు. ఆలోచనల విషయంలో కొంత ఆందోళనకు అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. గణపతిని ప్రార్థించి ఆ గణపతికి సంబంధించినటువంటి నామాలను జపించుకుని తరువాత నిర్ణయం తీసుకుంటే అది ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. తండ్రి లేదా తత్సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటాయి. అలాగే వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం పెంపొందే అవకాశం ఉంది. అయినప్పటికీ పట్టుదలతో వ్యవహరించి కొన్ని పనులలో ఇతరులకు వ్యతిరేకంగా కూడా మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన పట్టుదల విడనాడి ఎదుటి వ్యక్తికి ఏం కావాలో అది చేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. రావాల్సిన సొమ్ములు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేయడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం సత్ఫలితాలను ఇస్తుంది. నూతనమైన ప్రదేశాలను దర్శించడం, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సంభాషణలు, వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం, వారికి కొంత ఆర్థికంగా దానాధికం చేయడం మొదలైనటువంటి వాటికి అనుకూలమైన సమయంగా దీనిని గుర్తించవచ్చు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని స్మరిస్తే ప్రశాంతత పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి ఆలయాన్ని, విష్ణు ఆలయాన్ని దర్శించడం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశంలో గురుదోషం కనపడుతోంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో గురువు, అష్టమంలో శుక్రుడు, దశమంలో రాహువు, తృతీయంలో చంద్రుడు. మనస్సంకల్పం నెరవేరుతుంది. ఆపదలు తొలగుతాయి. సద్భావనతో పనులు మొదలు పెట్టండి. వాటంతట అవే పూర్తవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అదుపులో ఉండేట్టుగా ప్రయత్నం చేయండి. ధైర్యం మెండుగా ఉంటుంది. నిదానంగా విజయం లభిస్తుంది. ఇతరుల వల్ల ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. తనవారెవరో కానివారెవరో గుర్తించి మాట్లాడండి. మీ చిత్తశుద్ధి ఉత్తమ కార్యాచరణని కలిగిస్తుంది. సమస్యలు లేని విధంగా ఈ వారం ముందుకు సాగుతుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దత్తాత్రేయ స్తోత్రం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దత్తాత్రేయ స్వామివారి సందర్శనం చేయండి. గురుబలం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? ముఖ్యంగా బొబ్బర్లు 1 కేజీ తీసుకుని వాటిని శివ పూజకై వినియోగించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధనుసు రాశి వారికి ఈ వారంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? లక్ష్య సాధనాశక్తితో ముందడుగు వేస్తుంటారు. అయితే మాట్లాడే తీరు వారం ప్రారంభంలో అనుకూలమైన ఫలితాలను ఇస్తుంటుంది. వారం ద్వితీయార్థంలో మాత్రం కొంత అననుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. విశేషించి ఇతరుల యొక్క సహాయ సహకారాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించడం కష్టం. వాటిని సిద్ధించే వాటిని కూడా మానసికంగా సంతృప్తి పొందని రీతిలో అవి కొనసాగుతుంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. వారి నిమిత్తమై మీరు చేసేటువంటి పనులు వారికి ఉపకరించేవిగా ఉంటాయి. భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం ఉంది. ఆ కారణంగా 4-5 మార్గాలలో ధనాన్ని సమకూర్చుకుని ప్రయత్నం చేయడం మంచిది. దానితో పాటుగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, శరవణ భవ అనేటువంటి మంత్రాలను కూడా జపించుకోవడం వలన ఆ ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఆ ఖర్చులలో వ్యర్థం కాకుండా కూడా కాపాడుకోగలుగుతారు. విశేషించి మీరు మాట్లాడే తీరులో గాంభీర్యం అంటే తక్కువగా మాట్లాడుతూ మీ అభిప్రాయం ముందు వ్యక్తీకరించబడకుండా ఇతరుల యొక్క అభిప్రాయాలు ముందుగా వెల్లడి అయ్యేలాగా ప్రవర్తించటం ఎక్కువ సత్ఫలితాలను అందజేస్తుంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఆ గౌరవం వల్ల మీకు సంతృప్తి కలుగుతుంటుంది.
డబ్బు విషయంలో మాత్రం ఇతరుల చేత మోసగించబడేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం మీరు ఆశకు లోబడడం ద్వారా మిమ్మల్ని ఆశ పెడుతుంటారు. ఆశ పెట్టేవాడు ఎప్పుడూ ఆశ పెడతాడు, కానీ ఏ వ్యక్తి ఆశకు లోబడాడో ఆ వ్యక్తి మాత్రమే మోసగించబడకుండా ఉంటాడు. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుని మోసగించబడడంలో మొత్తం నేరం అంతా ఎదుటివానిదే అనే అభిప్రాయాన్ని పొందినందువలన ప్రయోజనం ఏమీ లేదు, నష్టపోయేది మనమే. ఆ విషయాన్ని గుర్తించి ఆశకు లోబడకుండా ఉండడం చాలా శ్రేష్టమైనటువంటిదిగా నిర్ణయించబడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాగణపతి ధ్యానం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 8 గ్రహాల దోషంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి ధునిలో సమర్పిస్తే మంచి జరుగుతుంది. మకర రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. భాగ్యంలో గురువు, లాభంలో శని, జన్మచంద్రుడు. వివేకంతో విజయం లభిస్తుంది. ప్రసన్న చిత్తులై కార్యాచరణ రూపొందించండి. ఆవేశం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక నష్టాలను అధిగమించాలి. బాగా కష్టపడి పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. అదృష్టం వారం మధ్యలో పట్టే అవకాశం ఉన్నది. పొరపాట్లు జరగనీయరాదు. పెద్దల మాటలు ఆచరణలో పెట్టండి. ఆశిస్తున్న ఫలితం చేతికి అందుతుంది. ఫలితాలు అనుకూలంగా రావాలంటే చిత్తశుద్ధితో వ్యవహరించండి. మనసులో భయం వద్దు. ఉత్సాహంగా కాలాన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఆచార సాంప్రదాయాలని ఉపయోగిస్తూ ఆ మార్గంలో పయనిస్తే మానసికమైన శక్తి పెరుగుతుంది, బుద్ధిబలం చేకూరుతుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పత్ని సహితమైన విష్ణు సందర్శనం అంటే లక్ష్మీనారాయణ సందర్శనం వల్ల విశేషమైన ఆర్థిక స్థితి చేకూరుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శనగలు, పెసలు, మినుములు వీటిని మనం పూజలో వినియోగించి ఆవులకు పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఏమైనా అభివృద్ధి సాధించే సూచనలు ఉన్నాయా అండి? ముఖ్యంగా వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వారం ద్వితీయార్థంలో మాత్రం ఆ ఖర్చులను నియంత్రించగలుగుతారు. స్నేహ సంబంధాలు బాగా వృద్ధి చెందుతాయి. స్వప్రయోజనాలను విడనాడైనా స్నేహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు చాలా విశాల దృక్పథంతో కొనసాగుతాయి. అంటే ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. వారు అపకారం ఏం చేయలేరు. అందుకని మనోధైర్యాన్ని పెంపొందించుకోవచ్చు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ కూడా మిత్రజన సహకారంతో ఆ సొమ్ము సమయానికి అంది ఆ పనులను నెరవేర్చుకోగలుగుతారు. అయితే ప్రతి ఖర్చుని కూడా 1-2 సార్లు పరిశీలించి అత్యవసరమైతేనే చేయాలి అనేటువంటి నియమాన్ని పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా ఉండగలుగుతారు. వృత్తి స్థానంలో చేసే పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాక మీరు ఏవైనా స్వార్థపు ప్రయోజనాలని మనసులో అట్టే పెట్టుకుని చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరుల చేత గుర్తించబడే అవకాశం కూడా ఉంది. అందువలన వీలైనంత వరకు తమ ప్రయోజనాల్ని సాధించుకోవచ్చు, కానీ స్వార్థముగా రూపొందేలాగా ఎక్కువ ప్రయోజనాన్ని కోరకూడదు. ఇతరులకు కూడా కొంత ప్రయోజనం కోరుతూ మీరు కూడా కొంత ప్రయోజనాన్ని పొందడం వలన ఎక్కువ సత్ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టడాన్ని వాయిదా వేయడమే మంచిది. ఒకవేళ పెట్టుబడి పెట్టినా పూర్తి భద్రత ఉన్నటువంటి ప్రదేశాలలో మాత్రమే ధనాన్ని వెచ్చించటం అత్యవసరం. అందులోనూ వారం ప్రథమార్థంలో ఖర్చు పెట్టకుండా వారం ద్వితీయార్థంలో ఈ పెట్టుబడులకు ప్రయత్నం చేసినట్లయితే కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీరామ జపం చేసుకోవడం చాలా మంచిది.
ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణులను దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మకేతువు సప్తమ రాహువు కాబట్టి కేతువుకి ఉలవలు, రాహుకి మినువులు ప్రీతి కాబట్టి ఈ 2 దానాలు చేస్తే మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో ఆర్థిక విషయంలో అభివృద్ధి ఏమైనా సాధ్యమయ్యే సూచనలు ఉన్నాయా అండి? 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో చంద్రుడు, షష్ఠంలో బుధ రాహువులు, సప్తమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు. అదృష్ట యోగం ఉన్నది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇదే భావనతో పనులు ప్రారంభించండి. ప్రశంసాపూర్వకంగా విజయం లభిస్తుంది. ధర్మచింతన ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది. లక్ష్యాలు క్రమంగా సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో ఆటంకాలని సునాయాసంగా అధిగమిస్తారు. సులువుగా అభివృద్ధిని సాధించే ఆలోచనలు మనస్సుకు తడతాయి. 10 మందికి సాయపడే విధంగా మీ కార్యాచరణని రూపొందించాలి. అది భవిష్యత్తులో మిమ్మల్ని ఉత్తములుగా నిలబెడుతుంది. దైవ బలం సదా రక్షిస్తోంది. మంచి మనస్సుతో నిర్మలమైన బుద్ధితో ముందుకు సాగండి. గురుగ్రహ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఇవ్వండి. ఆదిత్య హృదయం వినడం మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీదేవిని దర్శించండి. ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడము, అలాగే కేజీంపావు శనగలతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడము మంచి ఫలితాలను ఇస్తాయి. గురుగారు, చంద్రగ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు? చంద్రగ్రహణ సమయంలో ఏమేం చేయవచ్చు, ఏమేం చేయకూడదో తెలియజేస్తారా అండి? ముఖ్యంగా ఆహార నియమం దగ్గరికి వచ్చాడు ఉదయం 11 లోపల తినేయడం అయిపోవాలి. తర్వాత ఏం తినకూడదు. ఇంకా వృద్ధులు, చిన్నపిల్లలు అయినట్లయితే ఇంకో 2 గంటల సేపు తీసుకున్నా పర్వాలేదు. అయితే ఈ గ్రహణ సమయంలో మనం ఆహారం తీసుకోవడం పనికిరాదు. గ్రహణం దాటిన తర్వాత వండిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అంత క్రితం వండిన పదార్థాలు తర్వాత తీసుకోవడం కూడా నిషిద్ధమే. గ్రహణ సమయంలో మనకు ఏవైతే మంత్రాలు ఉపదేశం ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా జపం చేసుకోకపోయినట్లయితే అవి మనకి ఫలితాన్ని ఇవ్వడం మానేస్తాయి. అందుకని తప్పనిసరిగా జపాలు చేసుకోవాలి. ముఖ్యంగా కొందరు దానాలు చేయడం తప్పనిసరి. అందరూ దానాలు చేయడం మంచిదే. ఎందుకంటే ఆ సమయంలో చేసేటువంటి దానాలు ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. శంకర్ మంచి గారు, రాబోయే వారం రోజులలో శ్రావణ మాసం సందర్భంగా ఎలాంటి శుభముహూర్తాలు ఉన్నాయండి? ఇక్కడ ప్రధానంగా ఈ రోజునే మంచి ముహూర్తం ఉన్నది. 6వ తారీఖు ఉదయం 10:47 ఉత్తరాషాఢ నక్షత్రంలో మంచి ముహూర్తం కన్యాలగ్నంలో ఉన్నది. అలాగే 9వ తారీఖు ఉదయం 9:37 శతభిష నక్షత్రం కన్యాలగ్నంలో శుభ సమయం మాత్రమే ఉన్నది. 11వ తారీఖు ఉదయం 11:07 ఉత్తరాభాద్ర నక్షత్రం తులాలగ్నంలో వివాహం, శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే 12వ తారీఖు 3:45 AM ఉత్తరాభాద్ర నక్షత్రం మిథున లగ్నంలో వివాహము, శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే అదే రోజు 12వ తారీఖు ఉదయం 9:26 కూడా అన్నప్రాసన, శంకుస్థాపన ఈ 2 లగ్నాలు ఉన్నాయి ముహూర్తాలు. 13వ తారీఖు ఉదయం 3:41 రేవతి నక్షత్రం మిథున లగ్నంలో వివాహము, శంకుస్థాపన ముహూర్తాలు శుభప్రదంగా కనపడుతున్నాయి. గురువుగారు, మరి శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఈ గ్రహణం ఏర్పడటం వల్ల ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంది, ఏ నక్షత్రాల వారికి ప్రతికూలంగా ఉందో తెలియజేస్తారా అండి? ముఖ్యంగా కొందరికి మధ్యమంగా ఉంటుంది, కొందరికి ఉత్తమంగా ఉంటుంది. మీన రాశి వాళ్ళకి ఉత్తమంగా ఉంటుంది. అలాగే మనకు సింహరాశి వాళ్ళకి కూడా ఉత్తమమైన ఫలితాలనే అందజేస్తుంటుంది. ముఖ్యంగా ఏ రాశుల వారు, ఏ నక్షత్రాల వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో శ్రవణ నక్షత్రం వారు తప్పనిసరిగా దోష నివారకంగా దానం చేసుకోవాలి. ఆ దానం చేసేటప్పుడు బంగారంతో చేసినటువంటి పాము, బంగారంతో చేసిన సూర్యుడు, వెండి చంద్రుడు, అలాగే నువ్వులు, బియ్యము, వస్త్రము, కంచు పాత్ర, ఆవు నెయ్యి వీటన్నిటినీ కూడా దానం చేయడం అత్యవసరం. దానం చేసే సమయంలో ఆ
ముత్స్యమానే భవేద్దానం అంటే గ్రహణం విడిచిపెట్టడం ప్రారంభించిన తర్వాత దానం చేయాలి. ఆ సమయంలో దానం పుచ్చుకునేటందుకు ఎవరు దొరక్కపోతే కనీసం దేవుని దగ్గర వాటిని పెట్టేసి మర్నాడు ఎవరికైనా వాటిని అందజేయవచ్చు. ఇక మకర రాశివారు, కుంభరాశివారు, అలాగే తులారాశివారు, మిథున రాశివారు, ఈ 4 రాశుల వారు కూడా గ్రహణం చూడకుండా ఉండడము, వీలైనంత వరకు దానాలు చేయడము వారి దోషాలను నివారించుకునేటందుకు ఉపకరించే అంశం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజులలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా మీరు పరిహార మార్గాలు పాటించి దైవారాధన చేయండి. అలాగే శుభ ముహూర్తాలు చేయవలసినవి చేయకుండా తెలుసుకున్నారు కదా, దానికి తగ్గట్టుగా వ్యవహరించి ఆనందాన్ని సొంతం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.